హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు, సపోర్ట్ చేయండి ఛానల్ని. ఇంకా ఇక్కడేమో మార్నింగ్ యాజ్ యూజువల్గా సండే కదా లేట్గానే లేస్తానమాట. ఇంకా లేట్గా లేచిన తర్వాత ఇక్కడ చూసారా, ఫస్ట్ అయితే లేగానే పాలు అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత ఇక్కడేమో మేము మా విక్కీకేమో బూస్ట్ వేసిన పాలు అయితే నచ్చట్లేదు. వాడేమో మామూలు పాలే కావాలి, ఓన్లీ చక్కెర వేసేసి ఇవి చాలు మా అన్నాడు. అలాగా ఒకరికేమో బూస్ట్ పాలు, ఒకరికేమో మామూలుగా పాలు, తర్వాత ఒకరికేమో కాఫీ. ఇక్కడ 3 వెరైటీలు ఉన్నాయన్నమాట. పాలతోటే 3 వెరైటీలు చేసుకుంటున్నాం మేము. ఇంకా ఒకరికేమో బూస్ట్ పాలండి, ఇంకొకరికేమో ఇట్లాగా ఈ పాలు అయితే పోసేసుకున్నాం అనమాట. ఇంకా యాజ్ యూజువల్గా నేనైతే మార్నింగ్ లేగానే కాఫీ తాగుతాను కాబట్టి ఇంకా కాఫీ తోటి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నా మార్నింగ్. ఇంకా అలాగే బట్టలు కూడా పెట్టానండి, నైట్ పెట్టాను. బట్టలు కొంచెమే ఉన్నాయి, ఇంకా వాటిని కూడా అయితే ఉతకాలన్నమాట. యాక్చువల్గా అయితే ఉతుకుదాం అనుకున్నా కానీ ఇంకా ఎందుకులే, ఉదయం లేచి ఉతుక్కోవచ్చులే అని చెప్పని ఇంక ఇప్పుడైతే ఈ పనులు అయితే మొదలు పెట్టాలండి. ఇంకా ఇక్కడేమో ఇదిగో బట్టలు కూడా కొంచెమే ఉన్నాయి, ఎక్కువేం లేవు. ఇంకా ఫస్ట్ అయితే బట్టల పని పెడదాంలే అని చెప్పని ఇంక ఇలా వచ్చేసి ఇంకా బట్టలు అయితే ఉతుకుదాంలే అని ఇంకా బట్టలు అయితే ఇలాగ సోప్ అవన్నీ వేసి నానబెట్టేస్తాం కాబట్టి. అది కాకుండా నా బట్టలు ఓన్లీ నావి డ్రెస్సులు ఉంటాయి కదండి, వీటిని మాత్రం ఈ డ్రెస్సులు ఏంటంటే మనం వాషింగ్ మిషన్లో వేసినా కానీ అవేంటంటే కొంచెం అది పాడైపోయినట్టుగా కనిపిస్తాయి అనమాట. ఇంకా అందువల్ల నేను ఏంటంటే ఇలా ఉతకడానికే ట్రై చేస్తాను. ఇప్పుడు కొత్తగా తీసుకున్న గుడ్డలు అవన్నీ ఉంటాయి కదా కొన్ని కొన్ని. ఇది చూసారా, ఈ డ్రెస్ అంటే ఈ ఎల్లో అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఈ ఎల్లో ఏంటంటే అన్ని ఎల్లో కల్లా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అందువల్ల అదొక డిఫరెంట్ కలర్. అందువల్ల దాన్ని ఇంకా అది చూసారా కలర్ అయితే అంటుకుందండి. ఇంతకు ముందు కూడా దీనికి ఏంటంటే పింక్ కలర్ అంటుకుంది, ఇంకా ఇప్పుడేమో గ్రీన్ కలర్ అయితే అంటుకుంది. అసలు అంటుకుంటుంది అనుకోలేదు, ఇంకా డ్రెస్ పెట్టినందువల్ల అదైతే అంటుకుంది అనమాట. దానికి అంటుకుంది, అలాగే ఒక ప్యాంట్ ఉండింది అనుకో, ఆ ప్యాంట్ కూడా అంటుకుంది అనమాట. ఇద్దండి ఇంక తర్వాత ఇట్లాగా ఇవన్నీ బట్టలన్నీ అయితే ఇలా ఉతికేస్తూ ఉన్నాను. ఇంకా అలాగే మా విక్కీకి కూడా ఏంటంటే జ్వరం కూడా అంతగా తగ్గలేదనమాట. వాడికి ఏంటంటే నైట్ వస్తుందండి ఫీవరు. చూడాలి, ఒక 2 రోజులు చేసి ఇంక బ్లడ్ టెస్ట్ అయినా చేపిద్దామా అనుకుంటున్నాను. ఇంకా యాంటీబయాటిక్ అవన్నీ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత కాఫ్ కూడా ఏంటంటే తగ్గింది. అది ఎలాగంటే కొంచెం కొంచెంగా వస్తుంది అనమాట కాఫ్ అనేది. ఇంకా అది తగ్గిపోతే ఇంకా వాడికి ఈ రోజేమో రేపైతే ఇంకా స్కూల్కి అయితే పంపిస్తాను. మా వాడు ఏంటంటే బాగాలేకపోయినా కానీ స్కూల్కి అయితే వెళ్ళాలంటాడు అనమాట. పాపం అదొకటి ఉంది. చెప్పాను కదా, ఆ పింక్ కలర్ ప్యాంట్ ఉంది కదా, ఇంకా దానికైతే దాన్ని కొంచెం కలర్ అంటుకుంది. ఇలాగ చేతితో ఉతికేస్తున్నాను అనమాట. ఇంకా బట్టలు ఇవన్నీ ఫస్ట్ ఉంటుంది కదండి, అవన్నీ తీసి ఇలాగ అయితే పక్కన అయితే పెట్టేస్తాను. ఆ తర్వాత ఎందుకంటే సోప్ వాటర్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా నేనైతే అలాగ నానబెట్టేస్తాను అనమాట. ఇంకా వీటినేమో బట్టలు ఇలాగే కూర్చొని జాడిచ్చేస్తున్నానండి. ఒక్కోసారి ఏంటంటే ఎక్కువ బట్టలు ఉన్నప్పుడైతే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈసారి ఏంటంటే నేను అంత ఎక్కువ బట్టలు ఏం లేవు, కొంచెం బట్టలు ఉండగానే ఇవి ఇలాగ చేతివి ఒక్కోసారి ఎక్కువ ఒక్కోసారి తక్కువ ఎందుకు పడతాయి అంటే, ఒక్కోసారి ఏంటంటే నేను ఇవి చేత్తో ఉతికేవి ఎక్కువ వేసుకుంటాను. కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్ కూడా వేస్తానండి. అవి రెండు ఇలా మిక్సింగ్ చేసి వేసుకుంటాను కాబట్టి మనకి ఒక్కోసారి ఏమో బట్టలు ఇవి చాలా ఎక్కువ పడతాయి, ఒక్కోసారి తక్కువ పడతాయి, అలాగుంటది అనమాట ఈ ఉతికే బట్టలతో నా సిచ్యువేషన్ అయితే. ఇంకా ఇక్కడేమో కంఫర్ట్ అయితే ఉందండి, ఇంక ఈ కంఫర్ట్ అంతా అయితే దీంట్లో అయితే వేసేస్తున్నాను. ఇవి నేను వాషింగ్ మిషన్లో వేస్తాను కదా, అప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం మిగులుతుంది కదా, వాటిని అయితే పక్కనైతే పెట్టేస్తాను అనమాట. ఆ కవర్లు ఉంటాయి కదా వాటిని. ఇంకా లాస్ట్లో కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా వాటర్ అవన్నీ వేసేసి దాన్ని అయితే ఇలా పక్కన దాన్ని అయితే ఇలాగా యూజ్ చేసుకుంటారనమాట. ఇంకా ఇద్దండి ఇలాగ బట్టలు అయితే అయితే పై ఏముండదండి, మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఒక్కోసారి లేజీ చేయమంటే పనులన్నీ ఆగిపోతాయి. ఇంకా నేనైతే ఈరోజు ఇంట్లో పనులు కూడా చేద్దాం, అంట్లో అంటే కొంచెం క్లీనింగ్ సెక్షన్ ఉంది, అది కూడా చేద్దామంటే కుదరలేదనమాట. బాబుకి
బాలేదు కదా! ఇంకా దానివల్ల ఏంటంటే ఇంక ఏ పని అవ్వట్లేదు. నాకేంటంటే పిల్లలకి బాగాలేపోయిందంటే ఇంక తగ్గేదాకా అండి పనులు గూడా అంత చేయననమాట. పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి తగ్గిన తర్వాత మిగిలిన పనులు చూసుకోవచ్చులే అని చెప్పని ఇంకా అలా అనమాట. ఇంకా బట్టల పనైతే అయిపోయింది. వీడు చూసారా ఏం చేస్తున్నాడో? ఇక్కడేమో ఈ స్టిక్కర్స్ అన్నీ పీకేస్తున్నాడు. ఇంకా ముందు తీసేది నేను షూట్ చేయాల్సింది ఆన్ చేయలేదనమాట వీడియో. అలా చేస్తుంటాడనమాట. ఏం తెలియట్లేదు పిల్లలకైతే. ఈడేమో మాకు ఇంట్లోనేమో కారం అయితే అయిపోయింది. కారప్పొడి కూరల్లో వేసుకుంటారు కదండీ! ఆ కారప్పొడి అయితే అయిపోయింది. అయిపోయి కూడా ఒక 2 డేస్ అవుతుంది. ఈ 2 డేస్‌లో నేను పెరుగన్నము, తర్వాత పప్పు, రసము అలా చేస్తూ వచ్చాను. అయితే బయట కొందాము కారం అంటే రూ. 90 అలా ఉంది. ఒక చిన్న ప్యాకెట్ రూ. 90 ఉందండి. 100 గ్రామ్స్ అలాగా. అదే రూ. 90కైతే మనము ఒక అదే పావు కిలో మిరపకాయలైనా గానీ 40 రూపీస్‌కి, 45 రూపీస్‌కి వస్తాయి కదా! ఇంకా వాటినైతే నేనేం చేశానంటే ఇంక ఇంట్లో ఎట్లాగో ఎండుమిర్చి ఉన్నాయి కదా! వీటితోటే కారప్పొడి చేద్దాంలే ఒక 2 రోజులకి అంటే ఈ మంత్ నేను ఎట్లాగో బడ్జెట్ అయితే అయిపోయిందనమాట. ఎందుకు అయిపోయిందంటే ఈ మంత్ నాకు కొన్ని అప్పులైతే ఉన్నాయండి కొంతమందికి ఇవ్వాల్సినవి. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఇచ్చేసాను ఆ డబ్బులు. దానివల్ల ఏంటంటే బడ్జెట్ అయితే లేదు. ఇంక కారప్పొడి వేయకూడదులే అని డిసైడ్ అయిపోయాను. ఇంకా ఆడించడానికి ఇంక అన్నీ కొనాలి కదా! దానివల్ల నేనేంటంటే ఈ మిరపకాయలు ఇలాగా నేను ఇంతకుముందు ప్యాకెట్ అయితే కొనేదాన్నండి. తర్వాత ఈ ప్రాసెస్ మా అక్క దగ్గర చూసాననమాట. మా అక్క అయితే ఇంట్లో కారప్పొడి అయిపోతే ఇంకా ఇలాగా మిక్సీలో ఆడిచ్చేసి ఉత్త మిరపకాయలు ఆడేస్తది మా అక్క. నేనైతే దీంట్లో కొంచెం ధనియాలయి అయితే యాడ్ చేశాననమాట. అప్పుడు చూసి ఓహో! ఇది మంచిదే కదా! మన ఇంట్లోదే వాడుకోవచ్చు కదా! మన ఇంట్లోదే వాడుకున్నామంటే మనకేంటంటే బయటివి కొని ఏవంటే కలుపుతారనే ఇది లేకుండా కారప్పొళ్ళు కొంటాం కదా! ఇంకా ఇలాగ మనం చేసుకున్నామంటే హెల్త్‌కి హెల్త్, టేస్ట్ కూడా బావుంటుంది కూరల్లో వేసుకున్నా కానీ. మనం బయట కారప్పొడి ఎంతేసినా గాని కూరల్లో టేస్ట్ అయితే రాదు. ఒకవేళ నేను బయట కారప్పొడి కొన్నా దాన్ని ఎక్కువ చికెన్ పకోడీలు కూడా వేస్తాం కదండీ! అది మనం కలర్ ఎయకుండానే చికెన్‌కి కలర్‌లాగా అంటుకుపోద్దనమాట. అంత ఇది ఉంటుంది. ఇక్కడేమో ధనియాలు, జీలకర్ర వేశాను. ఇంక ఈ ధనియాల్లో కొంచెం ధనియాలు, జీలకర్ర పక్కనైతే పెట్టేస్తాను. ఎందుకంటే కొబ్బరి కారం కొడదాంలే అని చెప్పని కొంచెం ధనియాలు, జీలకర్ర అయితే పక్కకైతే తీసుకున్నాను. మా విక్కీ అయితే కొబ్బరి కారం బాగా తింటాడనమాట. ఎప్పుడైనా ఏదైనా చట్నీలలో అలాగా వాటిలో కారం ఎక్కువైనా అలా తింటాడు. ఇదిగోండి ఇలాగా లైట్‌గా అయితే వేయించేసుకొని ఇంకా దీన్నైతే పొడి చేసి అయితే పెట్టేసుకున్నాను నేనైతే. ఇంక దీని తర్వాత కొబ్బరి కారం అయితే చేస్తాను. ఫస్ట్ ఏమో కొబ్బరి కారం వేద్దాం అనుకున్న. తర్వాత అవన్నీ అంటుకుంటాయి కదా అని చెప్పని ఇంకా ఇదిగో ఈ కారం అయితే వేశాననమాట. ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా! దీన్నైతే పక్కనైతే ఆరబెట్టేసి ఆ తర్వాత వేడి తగ్గిన తర్వాత ఇంకా నేను ఒక సీసాలోకైతే తీసేసుకుంటాననమాట. ఇంకా ఇదిగోండి ఇలా కారప్పొడి వచ్చింది. మనం ఇదే కారం బయట కొనాలంటే ఎంత లేదన్నా రూ. 90 ఖచ్చితంగా పెట్టాల్సిందేనండి. ఇంక ఈ సండే అయితే నేనేం చేయలేదు. ఎందుకంటే విక్కీకి ఫీవర్ వస్తుంది గదా! అందువల్ల నేను ఎగ్ చేద్దామన్నా గానీ ఫీవర్ కదండీ! ఇంక ఎగ్ తినకూడదులే అని చెప్పని నేను చేయలేదనమాట. ఇంకా దానివల్ల రసం చేశాను. ఈ రసమన్నం తిని మా వాడు నిద్రపోయాడు. ఆ గ్యాప్‌లో నేను, లక్కీ అయితే ఒక ఎగ్ ఎగ్ అయితే చేసుకున్నామనమాట. ఎగ్ ఆమ్లెట్ చేసుకొని తిన్నాము. ఇంకా ఇక్కడేమో నేను రెస్ట్ తీసేసుకొని ఇంక పిల్లోడు కూడా పడుకున్నాడు. ఇంకా అలసిపోయి ఉంటాడు కదండీ! జ్వరము, దగ్గు ఇవన్నీ ఉన్నాయి కదా! అందువల్ల వాడు పడుకున్నాడు. వాడితో పాటు నేను పడుకున్నాను. లేచేసరికి ఇదిగో ఈ టైం అయితే పట్టిందనమాట. అందువల్ల నేనేంటంటే జడంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అది కాకుండా హెన్నా గూడా పెట్టుకోవాలండి. హెన్నా ఆఫ్టర్‌నూన్ పెట్టుకుందామన్నా ఈ పిల్లలతోటి ఈడికేమో బాగలేదు. వీడితోటేమో పెద్దోడు ఆడుకోవాలని చూస్తుంటాడు. ఇంకా అలాగా వీళ్ళిద్దరిని చూసుకునేలోకే నాకు ఈ టైం పట్టిందనమాట. అందువల్ల నేనేమో ఇంకా ఇదిగో ఈ టైంకైతే ఇది హెన్నా అయితే పెట్టుకోవాలి. ఈలోపు ఏంటంటే బట్టలున్నాయి కదండీ! ఈ బట్టలు అవన్నీ మడతేస్తున్నాను. ఈరోజు అది కాకుండా చంద్రగ్రహణం అంట కదా! గ్రహణం అంటే మా రాశి వాళ్ళు కూడా చూడకూడదు. నాది కర్కాటక రాశి అనమాట. ఇంకా మా రాశి వాళ్ళు కూడా చూడకూడదు అని చెప్పారు. ఇంక సరేలే అని చెప్పని ఇంక నేను చూడలేదు. యాక్చువల్‌గా అయితే చంద్రగ్రహణం 9:40కి అలా 9:40, 9:30 సంథింగ్ ఎట్లో స్టార్ట్ అవుతుంది కదా! అప్పుడు చూద్దాం అనుకున్నా కానీ అప్పటికి మా పైనక్క ఫోన్ చేశారనమాట. చూద్దువురమ్మాయి అంటే ఇంక నేను చూడకూడదులే అక్క అని చెప్పేసి కామ్ అయిపోయాననమాట నేను. అందువల్ల ఏంటంటే మేము ఆల్మోస్ట్ 9:30కే పడుకున్నామనమాట. 'బిగ్ బాస్' వస్తుంది కదా ఈరోజు. 'బిగ్ బాస్' కూడా చూసాను నేను.
బిగ్ బాస్ చూసేసి ఇంకా పడుకున్నాను అనమాట. అయితే చూడాలి బిగ్ బాస్ లో. నాకేమో ఈసారి అంతగా అసలు ఎవరు నచ్చలేదు. ఎవరు గెలుస్తారు అనేది కూడా గెస్సింగ్ కూడా చేయలేదనమాట. అంతకు ముందన్నా ఎవరు గెలుస్తారని గెస్ చేశాను కానీ ఈసారి ఏమో చేయలేదు. అందరూ ఏమో నాకేమో అనిపించింది అంత ఇదిగా నచ్చలేదు అనమాట నాకు. సరే అని చెప్పని బిగ్ బాస్ చూసేసి ఇంకా నేనైతే అప్పుడు పడుకున్నాం అనమాట. త్వరగానే అన్నం తినేసాం. పిల్లలకేమో రసం అన్నమే ఉందండి. ఇంకా రసం అన్నమే చేశాను. పైనక్క కొంచెం టమాటా కర్రీ ఇచ్చింది, అదైతే పిల్లలకైతే పెట్టేసినాను. ఇంకా వాళ్ళు టమాటా కర్రీ అయితే తిన్నారనమాట. ఇంకా అలాగా జరిగింది. ఈరోజు సండే అయితే మాకు పాపం మా లక్కీ ఏమో చేపలవి అడిగేటి చేపలనే తీసుకుందాం అన్నాడు. ఏం వద్దు నాన్న వాడికి బాగాలేదు కదా అని చెప్పి నేను కామైపోయాను. లేదు అంటే నేను యాక్చువల్గా చికెన్ తెద్దాంలే అనుకున్నా కానీ ఇంకెందుకులే అని చెప్పని కామైపోయాను అనమాట. ఇంకా అలాగే ఇక్కడ బట్టలు అయితే మడతేస్తున్నానండి. వాడి యూనిఫామ్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అయితే మడతేస్తున్నాను అనమాట. ఏదేదో అనుకుంటామండి ఏవో పనులు చేయాలని, కానీ పిల్లలు ఇంట్లో ఉంటే ఒక్క పని కూడా కుదరదు. అది కూడా మా విక్కీ అయితే ఉంటే అస్సలు కుదరదు అనమాట. వీడు ఏంటంటే అన్ని కలిపెట్టేస్తూ ఉంటాడు. ఇప్పుడు మాటలు వచ్చినాయి కదా, అన్నిటికీ వచ్చి అదేంది ఇదేంది అని అడుగుతూనే ఉంటాడు అనమాట. ఇక్కడేమో మళ్ళకి యూనిఫామ్ అవన్నీ సపరేట్ గా మడతేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇలాగ బట్టలన్నీ అయిపోయినాయి. ఇంకా తర్వాత ఈ బట్టలు అయితే ఆ నేనైతే తీసుకొని వెళ్ళిపోతున్నాను. ర్యాకుల్లో పెట్టుకుందాంలే అని చెప్పని మిగిలినవి అయితే మా లక్కీకి చెప్పి అవన్నీ నీ బీరువాలో పెట్టుకోరా అని చెప్పేశారనమాట. ఇంకా ఇద్దండి ఇక్కడైతే హెన్నా పెట్టుకోవాలి నేను. ఇవన్నీ అడ్డాలు అవన్నీ ఉన్నాయి కదా, దీంట్లో రసం చేశాను కదా, రసం కూడా గిన్నెలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇలాగా ఇవన్నీ తీసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. వీడికేమో దాంట్లో వడియాలు ఉన్నాయి, అవి కొన్ని ఉంటే ఇంకా సరేలే వాడికి ఎలాగో కాఫ్ వస్తుంది కదా, కారంగా తింటాడులే అని చెప్పని కొంచెం పోపుగా అలా తింటాడులే అని చెప్పని వాడికైతే ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడేమో మన టైం అండి అది, ఇంకా హెన్నా పెట్టుకునే టైం అయితే స్టార్ట్ అయింది. నేనైతే ఇంట్లోనే ఉంటే ఇలాగ హెన్నా పెట్టుకుంటాను. ఏదైనా కానీ మనం ఒక్కళ్ళే ఉన్నాం కదా ఏం పెట్టుకో ఉంటాంలే అని అలా అనుకోకూడదు అనమాట. మన కేర్ మనమే తీసుకోవాలి. అందువల్ల నేనేంటంటే ఇలాగా ఎక్కడికి వెళ్ళేది ఉండదండి. మనం అసలు బ్యూటీ పార్లర్కి కానీ ఆడికి వెళ్ళి వాళ్ళకి అన్ని డబ్బులు పెట్టి అలా ఇచ్చే కన్నా మనం ఇంట్లోనే చేసుకోవడం బెస్ట్. అయితే ఇదేంటంటే హోమ్ మేడ్ హెన్నా, అంటే నేనే ప్రిపేర్ చేశాను. దీంట్లో అయితే నేను వేసినవి ఏంటంటే మందార పూలు వేసాను, మందార ఆకులు, అలాగే కరివేపాకు, ఆ తర్వాత వచ్చి ఆపాకు, లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చి మెంతులు కొన్ని వేసాను అనమాట. ఇంకా గోరింటాకు బాగా ఎండిన తర్వాత వీటన్నిటిని మిక్సీ కొట్టి పొడి కూడా పట్టానండి. కానీ మనకి బయట వచ్చినంత మెత్తగా అయితే రాదు, కొంచెం బరగ్గా వస్తుంది అనమాట. అయితే మనం ఇంట్లో చేసుకున్నది కాబట్టి మనకి న్యాచురల్ గా మన హెయిర్ గ్రోత్ అనేది కూడా బాగుంటుంది. బయట చేసే హెన్న అయితే చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. అసలు ఎలా పండుతుందంటే చేతి అలా ముట్టుకోగానే భయంకరంగా పండుతుంది అనమాట. ఇవన్నీ కెమికల్స్ అండి. మన హెన్నా కాబట్టి న్యాచురల్ గా ఉంటుంది, మన హెయిర్ గ్రోత్ కూడా బాగా వస్తుంది. ఇవన్నీ ఓపికగా పెట్టుకోవాలన్నమాట. చాలా మందికి ఓపిక తగ్గిపోతుంది, పెట్టుకోరు. అలాగే నాకేంటే కుంకుడుకాయ ఉంటుంది కదా, నేను ఈ మధ్య కుంకుడుకాయ పొడి అలాగే ఇదేంటి సున్నిపిండి ఇవి రెండు చేశాను కదా. చాలా మంది ఏంటంటే కుంకుడుకాయ పొడిని వాళ్ళు నానబెట్టాలని, మనం మామూలుగానే నానబెడతాం అనమాట. కాయలు కొట్టుకున్నవి ఒక గంట అయితే మినిమం నానబెడతాము. గంట కాదు కదా, ఒక హాఫ్ డే కూడా నానబెడతాం అనమాట. అంత నానితే గానీ మనకి అది నొరగ అనేది రాదు. కానీ ఇప్పుడు ఏంటంటే 10 నిమిషాలు నానబెట్టి ఇంకా అది అయిపోవాలన్నట్టుగా ఉన్నారు. ఇంకా ఇక్కడేమో హెన్న అయితే పూసుకుని ఏటికి కూడా ఓపిక ఉండదు పిల్లలకైతే. ఇంకా ఇక్కడేమో ఇదిగోండి కొన్నిటి దగ్గర సరిపోయి ఉండవు కదా, ఇంకా వాటన్నిటినైతే ఇంకా ఇదిగో ఇలాగా పూస్తూ ఉన్నాను. ఇక్కడేమో ఈ హెన్న పెట్టుకున్నాడు కదా, ఇంకా పిల్లలేమో ఇసుకిస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళతో అరవడానికి నాకు టైం అయితే సరిపోతుంది అనమాట. ఇంకా ఇదిగో ఇంకా తర్వాత కొంచెం మిగిలింది ఉంటుంది కదా, ఆ ముడికి అలాగా పెట్టేశారనమాట మొత్తము హెన్నాని. ఇంకా ఇలాగ పెట్టుకొని కాసేపు అయితే ఒక 1 అవర్ అయితే ఇలా టీవీ చూస్తూ కూర్చున్నాను. ఇంక ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి పిల్లల కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసిన వాళ్ళందరికీ లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.